హాయ్ అండి, వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు నేను మీకు బడ్జెట్లో మనం గార్డెన్ని ఎలా పెట్టుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. దానికోసం ఏం కావాలి, తక్కువ ఖర్చులో అంటే అతి తక్కువ ఖర్చులో పెద్ద మొక్కల్ని కూడా పండ్ల మొక్కల్ని కూడా పెట్టుకోవచ్చు. దానికి నేను మీకు ఒక ఐడియా చెప్తాను. ఇంకా దానికోసం ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అది చెప్పబోయే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవే అండి నేను చెప్పిన ఐడియా. ఏంటంటే చూసారా, కవర్ చూస్తున్నారా, ఇది 1 into 2.5 feet. 1 second చెప్తానుండండి. 1 feet 1/2 feet అంటే ఇటువైపు 1 feet హైట్ 2 feet వచ్చింది. సో దీంట్లో మనము ఎంత పెద్ద పండ్ల మొక్కనైనా పెంచుకోవచ్చు. దీని లైఫ్ స్పాన్ వచ్చి మనకి ఒక 3 years వరకు ఉంటుంది. అంటే ఇంకా మనం ఏంటంటే దీంట్లో మొక్క పెట్టుకొని కదిలియకుండా ఉంటే మనం ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు. కదిలియాలి అంటే మటుకు అది 2-3 years వరకే ఉంటుంది. అక్కడే ఉంటే ఎన్ని సంవత్సరాలైనా పెట్టుకునే వీలు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ నేను నా వీడియోస్లో చాలా చూసుంటారు కదా, నేను ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేసింది కూడా ఈ కవర్లతోనే. చూడండి, మందంగా, చాలా మందంగా గట్టిగా ఉన్నాయి. మీకు నేను దీన్ని మొత్తం చూపిస్తాను ఇప్పుడు. సరే, కవర్ లోపల ఎంత పెద్ద సైజులో లోపల ఎంత పెద్దగా ఉంది మీకు అర్థమవుతుంది కదా. సో బయట నుంచి చూడండి. సో లోపల కూడా చాలా ప్లేస్ ఉంది. దీంట్లో మనము పళ్ళ మొక్కలు పెట్టుకోవచ్చు, ఇంకా తీగజాతి మొక్కల్ని పెట్టుకోవచ్చు. ఇంకా తీగజాతి మొక్కలకైతే అరే మట్టి తక్కువైంది, తక్కువ కాస్తున్నాయి అనే బాధ లేకుండా పెట్టుకోవచ్చు అండి. ఎంత పెద్ద పళ్ళ మొక్కనైనా పెట్టుకోవచ్చు. మనం దీంట్లో అరటి మొక్కను కూడా పెట్టుకోవచ్చు. సో ఇవి చాలా రకాల సైజుల్లో దొరుకుతాయి. అయితే నేను ఇంతకుముందు పెట్టుకున్నానని చెప్పాను కదా, అప్పుడు నేను పెట్టుకున్న కవర్స్ని మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉన్నాయి అని చెప్పి. 2 years బ్యాక్వి ఇవి చూడండి. దీంట్లో ఇది చిన్న కవర్, దానికంటే చిన్న కవర్. దీంట్లో రోజ్ ప్లాంట్ పెట్టుకున్నాను. ఇది సేమ్ ఆ సైజులో కవర్. పపాయ ప్లాంట్ పెట్టుకున్నాను. చూసారా దానికి ఎంత చక్కగా కాపు వచ్చిందో. సో ఆ కవర్లో ఇప్పుడు నేను పెట్టి అది 2 years అంటే ఆ కవర్ని వాడుతూ 2 years, మొక్క 2 yearsది కాదండి. ఇంతకుముందు దాంట్లో వేరే ఉండేది. దాంట్లో దానంతటికి అదే ఆ పండు మొక్క మొలిస్తే ఇంకా మిగిలిందంతా తీసేసాను. టమాటా మొక్కలు ఉండేవి. సో అది తీసేస్తే ఇంక ఇది ఒక్కటే ఇట్లా పెద్దగా అయిపోయి మనకు కాయలు ఇచ్చింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇది చిన్న కవర్. ఈ చిన్న కవర్లో మందారం మొక్క పెట్టాను. ఇది చూసారా, చిన్న కవర్ అండి. దీనికంటే అది 1.5 feet కవర్. ఇది ఇక్కడ మీరు మునగ చెట్టును చూస్తున్నారా, చూడండి ఎంత పెద్ద మొక్క అయింది. ఇది ఆ కవర్లో ఎంత పెద్ద మొక్క అయిందో చూసారా. ఇది మన గార్డెన్లోదే అండి. సో నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా కవర్లన్నీ తెచ్చి పెట్టుకున్నాను. ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్ ఏదంటే అది పెట్టుకున్నాను. తీగజాతి మొక్కలు అవన్నీ నేను ఇవి కదిలిలేదండి, అందుకే మళ్ళీ ఫ్లవర్స్ వేసుకున్నాను. దీన్ని కదిలిస్తే కవర్ ఇప్పుడు చినిగిపోతుంది. 2 years అయిపోయింది కదా. సో అందుకని నేను కదిలీకుండా ఇలాగే పెట్టుకున్నాను. మట్టిని గెలిగించి దాంట్లో ఎరువు వేసుకోవటం, మళ్ళీ కొత్త మొక్కను పెట్టుకోవడం చేస్తున్నాను. చూసారా, ఇది 1.5 feet కవర్ అండి. 1.5 feet కవర్లో మీరు చూడండి ఆల్ స్పైస్ మొక్క ఎంత పెద్దగా అయ్యింది. మీకు వెనక్కి వచ్చి చూపిస్తాను. చూసారు కదా, ఇది 1.5 feet కవర్ ఆల్ స్పైస్ మొక్క ఇంత పెద్దగా అయింది. ఇంకా దీంట్లో మధ్యలో కింద దాని పక్కన వామాకు కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇది 2 years అయింది కవర్. నేనేం కదిలించొద్దండి. అంటే బాగానే ఉంటుంది కానీ పైన మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఎండకి చీకుడు పట్టిపోవడం అంటారు కదా, అవుతుంది అలా. సో అది చినిగిపోతుంది. అందుకని దాన్ని క్యారీ చేయకుండా ఉండి ఒక చోట ఉంచుకోగలిగితే, ఒక స్టాండ్ పైన దేనిపైన పర్మనెంట్గా పెట్టుకోగలిగితే ఎంత పెద్ద మొక్కైనా పెట్టుకోవచ్చు. ఈ కవర్ మడిచేసి ఇందులో చేమదుంపలు పెట్టుకున్నానండి. అంటే ఇది ఆల్రెడీ దీంట్లో 1-2 క్రాప్స్ అయిపోయాయి. లాస్ట్కి చేమదుంపలు
పోయిన సంవత్సరం పెట్టాను, వాటంతటికి అవే మొలిసాయి అనమాట, లోపల గడ్డలు ఉండిపోతాయి కదా. సో చిలకడ దుంప కూడా అట్లాగే వచ్చింది, దానంతటికి అది వచ్చింది. సో ఇంకా నేను దాన్ని అక్కడే అట్లాగే ఉంచేశాను. చూసారా, పసుపు పెట్టానండి, 1.5 feet కవర్ ఇది. సో నేను మీకు ఇది హార్వెస్ట్ చేసి చూపిస్తాను ఒక్క కవర్లో ఎంత పసుపు వచ్చింది అని. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీంట్లో దుంపల క్రాప్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి. మట్టి మనం లూజ్గా చేసి పోసుకున్నట్టయితే, మంచిది పోసుకున్నట్టయితే మంచిగా వచ్చింది క్రాపు. ఇవి రెండోసారి వాడిన కవర్లు అండి. ఫస్ట్ టైం కూడా పసుపు పెట్టాను పోయిన సంవత్సరం, ఒక సంవత్సరమే కాబట్టి అవి పాడవ్వలేదు, మళ్ళీ తీసి మళ్ళీ పోసుకొని పెట్టుకున్నాను. సో పసుపు ఇలా వచ్చింది. ఇంత తక్కువ రేట్లో మనము ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు అండి. ఇంకొకటి ఏంటంటే మనకి బోర్ కొట్టింది, వేరే ఏదన్నా అంటే ఎక్కడికన్నా వెళ్తున్నాము, ఈ సంవత్సరం మనకి చేతనవ్వట్లేదు, మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయి, సో అలాంటప్పుడు మనం మానేసుకున్నా, అంటే ఒకవేళ మిద్దె తోట ఒక సంవత్సరం మనం ఆపేసుకున్నా కూడా ఏం మనకి అంటే ఖర్చు పెట్టామే అయ్యో అనే బాధ ఉండదండి. మన మట్టి మనకు అట్లాగే కవర్లో ఉంటుంది కాబట్టి మనకు వచ్చే నష్టం ఉండదు. సో ఈ కవర్లు ఇలా మనకి లో కాస్ట్లో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి, ఎంత రేట్ అవుతుందని మీకు ఇప్పుడు చెప్తాను. చూస్తున్నారు కదా, ఇంత పెద్దగా కవరు, ఎంత పెద్ద మొక్కైనా పెట్టుకోవచ్చు. చూసారు కదా, దీంట్లో పండ్ల మొక్కలు పెట్టుకున్నాను, పువ్వుల మొక్కలు పెట్టుకున్నాను, దుంపలు పెట్టుకున్నాను, ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఈ కవర్లు మనకి చాలా తక్కువ కాస్ట్లో పడతాయని చెప్పాను కదా. ఇవి మొత్తం ఆల్మోస్ట్ ఆల్ వచ్చి నాకు ఒక 1 kg అండి. ఇవి పీసుల లెక్క కాకుండా కేజీ లెక్కనిస్తారు. సో మనకి చిన్న కవర్ నుంచి పెద్ద కవర్స్ వరకు దొరుకుతాయి. సో అయితే నేను అడ్రస్ చెప్తాను కానీ లొకేషన్ అడగొద్దు, ఎందుకంటే ఇవి నేను వర్షాకాలంలో తెచ్చుకున్న కవర్స్ అండి. మా తమ్ముడు తెచ్చాడు యాక్చువల్గా, నేను వాడితో అడ్రస్ తీసుకొని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇవి కవర్లు వచ్చి 100 to 150 రూపీస్ వరకు కేజీ ఉంటుందండి. అంటే వీటిలో క్వాలిటీని బట్టి, సైజుని బట్టి ఇస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇవి కేజీ కవర్స్ అండి, అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా. సో మనకి దాదాపుగా ఇంత పెద్ద సైజు ఏమైంది, మనకి 12-13 కవర్లు వచ్చినట్టున్నాయి. అంటే నాకు సరిగ్గా ఇవి ఎన్ని తెచ్చారనేది గుర్తుకు లేదు, చాలా రోజులు అయింది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇది 12-13 కవర్స్ వచ్చాయి కేజీకి. అదే చెప్పాను కదా, 100 నుంచి 150 వరకు రేట్ ఉంటుంది. అంటే మరి అది హోల్సేల్ షాప్ పేరు వచ్చి హైదరాబాద్ ప్లాస్టిక్స్ అండి. ఎక్కడ ఉంటుంది అంటే హైదరాబాద్ బేగం బజార్లో ఫిష్ మార్కెట్ అని ఉంటుందంట అండి. కరెక్ట్ ఎంట్రన్స్లో దాని ఆపోజిట్లోనే, ఫిష్ మార్కెట్ ఆపోజిట్లోనే హైదరాబాద్ ప్లాస్టిక్స్ అని ఉంటుందంట షాపు. సో ఆ షాప్లో ఈ కవర్స్ దొరుకుతాయి. లొకేషన్ అయితే అడగొద్దండి, ఎందుకంటే నేను ఇప్పుడు తెచ్చుకోలేదు, మా తమ్ముడు తీసుకొచ్చాడు వీటిని. మీకోసం వాడిని అడ్రస్ అడిగేసి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోలో. చూస్తున్నారు కదా, సో వీటిలో నేను ఈరోజు రేపు మట్టి పోసేసి దీంట్లో మొక్కలు పెట్టిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో వీడియో పెట్టి చూపిస్తాను. అంటే మనకి ఎంత ప్లేస్ వస్తుంది, ఇప్పుడు మీరు అన్ని పాత మొక్కలు చూసారు, సో దీంట్లో ఎంత మట్టి పడుతుంది, ఎంత ప్లేస్ వస్తుంది, ఏ మొక్కను పెట్టుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్స్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.